హాయ్ హలో అండి, వెల్కమ్ టు బిగ్ టీవీ. ఈరోజు ఒక మంచి సినిమాతో అయితే రాబోతున్నాం. తరుణ్ భాస్కర్ అంటే తెలియని వాళ్ళు ఉన్నారు. ఒక ఓవర్సీస్ డిస్ట్రిబ్యూటర్గా, తర్వాత ప్రొడ్యూసర్గా ఆయన ట్రైలర్ చూస్తేనే సినిమా హిట్ ఆఫ్ అని చెప్పేవాడు. తను నాకు 2014 నుండి తెలుసు, ఇంకా ముందే తెలియచ్చు, 13 నుంచి కూడా అనుకోవచ్చు. కాకపోతే ఆయన సినిమా మీద అనుభవం ఎక్కువ. చిన్న వయసు నుంచే ఒక సినిమా మీద ప్యాషన్తో ఉన్న ప్రొడ్యూసర్ కావచ్చు, ప్యాషన్తో ఉన్న డిస్ట్రిబ్యూటర్ చెప్పవచ్చు. ఈరోజు అయితే ఆయనతోనే ఇంటర్వ్యూ చేయడానికి వచ్చాం. బొమ్మ ఎట్లుందని అడగడానికి వచ్చేసాను ఖచ్చితంగా ఈరోజు. ఓం శాంతి 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 అయితే 3 సార్లు. హాయ్ సృజన్ గారు. హాయ్ శ్రీపాల్ చెప్పాలి. ఏంటి సినిమా ఇండస్ట్రీ, మీ అగ్రెసివ్నెస్కి ఎలా ఉంది? ఫస్ట్లో ఫుల్ అగ్రెసివ్గా డిస్ట్రిబ్యూషన్ చేసేవాళ్ళు, అవును. తర్వాత సినిమా ప్రొడక్షన్ సైడ్ వచ్చారు. ఒక లెగసీ అంటే ఒక వారసత్వం లేకున్నా ఇండస్ట్రీలో నిలబడడం ఎలా అనిపిస్తుంది? ఏమండి మీరు అలా అంటే నాకేం తెలియదు. ప్రస్తుతానికైతే వెరీ హ్యాపీ ద వే మై ఫిలిమ్స్ ఆర్ గోయింగ్. 35 కానీ, ఓం శాంతి కానీ, ఆల్ మై ప్రీవియస్ ఫిలిమ్స్ ఇప్పుడు రికగ్నిషన్ స్లోగా వస్తుంది అని, యాజ్ అ ప్రొడ్యూసర్ రికగ్నిషన్ వస్తుందని అనుకుంటున్నాను. అండ్ ద లైన్అప్ విచ్ ఐ హ్యావ్ నెక్స్ట్ రాబోయే సినిమాలు కూడా చాలా కాన్ఫిడెంట్గా ఉన్నా కాబట్టి ఐ థింక్ లాంగ్ స్టాండింగ్ అంటే ఇంకా ఇక్కడే ఇంకొక 10 ఏళ్ళు ఉండేటట్టే అనిపిస్తున్నాను. మొత్తం షిఫ్ట్ అయిపోదాం అనుకుంటున్నాను ఇంకా అమెరికా నుంచి. ఇప్పుడు ఒక స్ట్రీమ్ లైన్కి వచ్చి అది ఇంకా కమర్షియల్ హిట్ అయితే ఇంకా రాలేదు. కమర్షియల్ హిట్ వస్తే ఎప్పుడో ఒక 5 ఏళ్ల క్రితం కూడా చెప్పా. అప్పటి నుంచి ఇంకా కమర్షియల్ హిట్ పడలేదు. ఒక్క కమర్షియల్ హిట్ వస్తే షిఫ్ట్ అయిపోతాను. అంటే 2014-15 నుంచి కెరీర్ స్టార్ట్ చేశారు, చిన్న వయసు నుంచే. అంటే మీరు చదువుకున్నప్పటి నుంచే వెళ్ళినప్పటి నుంచే సినిమా అంటే పిచ్చి, ప్యాషను. అప్పుడే ట్రైలర్లు చూస్తే కూడా మాట్లాడేవాళ్ళు, వాళ్ళ టచ్లో వెళ్ళేవాళ్ళు. అంటే అప్పటికి ఇప్పటికి ఏంటి వ్యత్యాసం సినిమా ఇండస్ట్రీ మీద? ఏం మారలేదండి, ఇట్స్ సేమ్ యాజ్ ఇట్ ఈస్. అంటే బడ్జెట్ పరంగా కావచ్చు, పాన్ ఇండియా వైజ్ కావచ్చు, బడ్జెట్స్ పెరిగిపోయినాయి బాగా. సో ఒకప్పుడు ఓవర్సీస్లో 10 కోట్లు బడ్జెట్, 10 కోట్లు ఓవర్సీస్ అని అంటే అబ్బా 10 కోట్ల అని. బాహుబలి కొన్నప్పుడు 9 కోట్లు వన్. ఇప్పుడు 9 కోట్లకి ఒక హార్డ్లీ ఫిలిమ్స్ వస్తాయి. సో అన్నీ ఇప్పుడు 30, 50 దాటేసాయి, 100 దాటేసాయి, 100 కూడా అడుగుతున్నారు కొన్ని సినిమాలు ఓవర్సీస్కి. సో ఆ మనీకి వాల్యూ లేకుండా, అంటే వాల్యూ అంటే అలా జనాలు కూడా పెరిగారండి. స్పాన్ పెరిగింది, ఓవర్సీస్లో జనాలు కూడా పెరిగారు. అట్లనే టికెట్ ప్రైజెస్ అన్నీ పెంచుకుంటూ ఐ థింక్ ఇన్ఫ్లేషన్ కూడా ఒక రీజన్ టు ఆ కలెక్షన్స్ పెరగడానికి అంతా. సో అది కామన్ అండి, దట్స్ హౌ ఇట్ హ్యాపెన్స్. ఎందుకంటే ఒకప్పుడు నేను చిన్నప్పుడు ఉన్నప్పుడు 40 రూపీస్ టికెట్ ఉండేది. ఇప్పుడు చూడండి టికెట్ ప్రైజెస్ 10 టైమ్స్ పెరిగితే ఈవెన్ కలెక్షన్స్ కూడా ఆ రేంజ్లో పెరుగుతాయి. సో 2015 నుంచి ఇప్పుడు నేను చూసిన ప్రైజింగ్ పరంగా ఐ థింక్ దట్ ఈస్ కామన్, దట్ ఈస్ హౌ ద వరల్డ్. ఇంకా నెక్స్ట్ 20 years తర్వాత కూడా ఇట్ విల్ బి వెరీ డిఫరెంట్ ఫ్రమ్ హౌ వీఆర్ రైట్ నౌ. ఓకే, సో ఆ విషయంలో కంటెంట్ వైజ్ ఐ థింక్ తెలుగులో మారింది కొంచెం. ఎందుకంటే ఆఫ్టర్ కోవిడ్ అన్ని వరల్డ్ సినిమాని చూడటం అలవాటు పడడం వల్ల కొంచెం కాంటెంట్ ఫిలిమ్స్, స్మాలర్ ఫిలిమ్స్ ఇంకా వర్కౌట్ అవుతున్నాయి ముందు కన్నా. సో ఆ పరంగా కొత్త డైరెక్టర్స్, యంగ్ డైరెక్టర్స్ వచ్చి డిఫరెంట్ స్టోరీస్ ఎంచుకోవటం, అవన్నీ బాగా వెళ్ళటం, దట్స్ వాట్ ఐమ్ సీయింగ్. ఇంకా మలయాళం వాళ్ళని, మలయాళం సినిమాలు చూస్తూ ఇప్పుడు కూడా అందరూ చూస్తూ ఉంటాం. మలయాళం సినిమాలు కానీ, తమిళ సినిమా కానీ, మనం కూడా వాళ్ళకన్నా బెటర్ అని ప్రూవ్ చేసుకుంటూ వచ్చాం ప్రతిసారి. ఐఎమ్ నాట్ కంపేరింగ్ అది బెటర్ అలా కాదు కానీ, బట్ ద సినిమా ఈజ్ ఎవాల్వింగ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ కంటెంట్ వైజ్ కానీ, ఇన్ టెక్నికాలిటీస్ కానీ. సో ఎవాల్వ్ అవుతూ వచ్చింది, దాంతో అప్డేట్ అవుతూ ఉండాలి. సో ఆ అప్డేట్లో ఉన్నానని నేను అనుకుంటున్నాను. అంటే ఈ గతంలో ఓవర్సీస్లో మీరు చాలా చిన్నప్పటి నుంచి సినిమాలు చేస్తున్నారు, డిస్ట్రిబ్యూషన్ స్టార్ట్ చేశారు, సక్సెస్ అయ్యారు. తర్వాత ఎందుకు స్టాప్ చేయాల్సి వచ్చింది? అంటే స్టాప్ చేయలేదు, తగ్గించాం. ఓకే, ఇట్స్ వెరీ స్లోగా బికాస్ ప్రైజెస్ పెరగడం వల్ల. అక్కడ కూడా ఇప్పుడు ఒకప్పుడు నేను చిన్న సినిమా, ఇప్పటికీ చిన్న సినిమా ఏమైనా మంచిగా కనిపిస్తుంటే ఐ కీప్ గ్రాబింగ్, పిక్ చేసుకుంటూ ఉంటా. బట్ అగ్రెసివ్నెస్ తగ్గించాను. ఎందుకంటే బికాస్ ఐఎమ్ ఇన్ టు ప్రొడక్షన్ అండ్ జాబ్ చేస్తూ ఉన్నా, నాకు టైం దొరకట్లేదు అసలు. నాట్ గెటింగ్ టైం డిస్ట్రిబ్యూషన్ పర్స్పెక్టివ్లో కూడా జరగట్లేదు. సో ప్రొడక్షన్ మెజారిటీ దాంట్లో ఇన్వాల్వ్ అవుతున్నా కాబట్టి. ఏది బెటర్? ప్రొడక్షన్ బెటరా లేదంటే డిస్ట్రిబ్యూషన్ బెటరా? నాకు డబ్బు డిస్ట్రిబ్యూషన్లో వచ్చింది, ఓకే, ప్రొడక్షన్లో సాటిస్ఫాక్షన్ వచ్చింది. ఓకే, అంటే ఐ స్టిల్ ఫీల్ నాకు 35 ఇచ్చినంత హ్యాపీనెస్ ఇంకేది లేదు. ఓకే, ఎంత మనీ సంపాదించినా కూడా నాకు 35 ఇచ్చినంత హ్యాపీనెస్ ఏదీ లేదు. సో నువ్వే చెప్పాలి ఏది విచ్ ఈస్ ఇంపార్టెంట్, బీయింగ్ హ్యాపీ ఆర్ నాట్. సో హ్యాపీ అయితే నాకు ప్రొడక్షన్. అంటే మీరు గతంలో ఇప్పుడు డిస్ట్రిబ్యూషన్గా కథ ఎంచుకున్నప్పుడు
మీరు మొత్తం ఫుల్ తరువుగా చదువుతున్నారు, అవును. స్క్రిప్ట్ మొత్తం చదువుతారు, అవును. ఎంత ఓపిక చదువుతారు. ముందు ట్రైలర్ చూసినప్పుడు స్టేజ్ నుంచి Hmm. స్క్రిప్ట్ చదివి నుంచి ప్రొడక్షన్ స్టేజ్కి వచ్చారు, సినిమా హిట్ కూడా కొట్టారు 35, దాంతో ప్రూవ్ అయ్యారు. 35 హిట్ అయినా కానీ ఇండస్ట్రీ ఎవరు అంటే అంతగా అనుకున్నంతగా రీచ్ ఎందుకు రాలేదు? ఇప్పుడు రీసెంట్గా రిలీజ్ అయిన సినిమాలు కావచ్చు, ఎందుకంటే 35 రిలీజ్ అయినా పబ్లిక్లోకి తక్కువగా వెళ్ళింది. 35 అనే సినిమానా? సి అది జానర్, అలాంటి జానర్ అది. ఎందుకంటే అందులో అంత ఒక చిల్డ్రన్ ఫిల్మ్ అన్నట్టు ఆన్ Portrayed. పోర్ట్రైన్ ఓటీటీలో వచ్చినప్పుడు వైడ్ స్ప్రెడ్ అయింది. ఇప్పటికి రోజుకి నిన్న కూడా సమ్మన్ కీప్స్ మెసేజింగ్ మీ అబౌట్ 35. చాలా లేట్గా చూశాను. ఎందుకు కపుల్ ఆఫ్ డేస్ బ్యాక్ రాహుల్ రవీంద్ర కూడా చూసి పెట్టాడు ట్వీట్. సో సమ్ టైమ్స్ పీపుల్ హ్యావ్ గట్స్. ఎందుకంటే ఇంత లేట్గా పెట్టినా జనాలు తిడతారు, ఇంత లేట్గా పెట్టారని కూడా పట్టించుకోకుండా హీ వాంటెడ్ టు అప్రిషియేట్ అ గుడ్ ఫిల్మ్. సో అయినా పెట్టాడు. సో ఐ థ్యాంక్ హిమ్ దట్ హీస్ పుట్టింగ్ ఇట్. సో జనాలు ఇంకా మర్చిపోరు. ఇంకా నెక్స్ట్ 5 years కూడా అవును. పీపుల్ విల్ కీప్ టాకింగ్ అబౌట్ 35 లాంటి ఫిల్మ్ వన్స్ ఇన్ ఎ డెకేడ్ కైండ్ ఆఫ్ ఫిల్మ్ విచ్ ఒక అది క్లాసిక్ లాగా మిగిలిపోతే ఇట్స్ ఎ టైమ్లెస్ ఫిల్మ్. అది కమర్షియల్తో మనం కొలవలేము, అంటే కమర్షియల్ సక్సెస్తో కొలవలేము. ఇట్ హ్యాస్ ఇట్స్ స్పాన్ ఇన్ అ డిఫరెంట్ వే. దాన్ని ఉపయోగించుకొని హౌ డూ ఐ టేక్ మై కెరియర్ ఫార్వర్డ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. అది ఇప్పుడు నేను టీజర్ లాంచ్ రోజే చెప్పాను, 35 అనే సినిమా ముందు నేను 6 సినిమాలు చేసిన 35 చాలా మందిలో ఇదే నా ఫస్ట్ సినిమా అనుకుంటారు. అండ్ 35 విల్ బి రిలీజ్ అయిన తర్వాత 35 సృజన్ అవుతాను అని అంటారు అని కూడా అన్నాను. విచ్ బికాస్ ఆ కంటెంట్ మీద నాకున్న కాన్ఫిడెన్స్, నేను టీజర్ లాంచ్లో చెప్పేది ఒక క్లాసిక్ అవ్వబోతుంది అని. దట్ ఈస్ హౌ ఇట్ క్రియేట్ హ్యాపెన్. సో మనకి ఆ గ్రిప్ కంటెంట్ మీద ఉంటే యూ నో వాట్ ఫిల్మ్స్ యూఆర్ మేకింగ్, నెక్స్ట్ ఎలా ఉండబోతుందో కూడా నీకు ఐడియా ఉంటే యూ నెక్స్ట్ నువ్వు జడ్జ్ చేయబోయే సినిమాలు కూడా కంటెంట్ బేస్డ్ జడ్జ్ చేసుకోవచ్చు. మీరు ఇంత నాలెడ్జ్ ఉంది సినిమా మీద, అండ్ తరుణ్ భాస్కర్ మీద కొలాబరేట్ అయ్యి, ఎందుకంటే కిడాకోలో అప్పుడు మీరు కొలాబరేట్ అయ్యారు. అవును, ఓవర్సీస్ కిడాకోలో ఓవర్సీస్ చేసినప్పుడు తనతో సినిమా చేస్తున్నాను కూడా మామూలుగా. అంటే మీకు చేయడానికి కారణం ఏంది ఆయన ఈ సినిమా? ఈ సినిమా ఇట్స్ తరుణ్ ఆల్సో వాంటెడ్ ఈ కథ అయితే నేను యాక్ట్ చేద్దామని ఆయనకు కూడా అనిపించింది. హీ వాంటెడ్ టు డూ దట్. సో ఇదంతా డెస్టినీ లాగా కలిసాం అంతే. దట్ ఈస్ హౌ దిస్ ఫిల్మ్ హ్యాపెన్. ఒకసారి ఇది కలిసిన తర్వాత నా వర్కింగ్ స్టైలు, నేను నాకు సినిమా మీద ఉన్న పిచ్చి ప్యాషన్ తరుణ్ గారు గమనించి దట్ ఈస్ హౌ వీ కొలాబరేట్ అగైన్ ఫర్ ఈ నగరానికి ఏమైంది పార్ట్ 2కి. అంటే ఇప్పుడు తను రీమేక్ ఒప్పుకున్నాడు, మీరు ముందు రీమేక్ తనే చేద్దాం అన్నాడు కాబట్టి మీకు ఎందుకంటే లేదు, నేను రీమేక్ రైట్స్ కొన్న తర్వాత తరుణ్ దగ్గరికి వెళ్ళింది. రీమేక్ రైట్స్ కొన్న తర్వాత తరుణ్ దగ్గరికి వెళ్ళింది. తనకు షో చేశారు అప్పుడు. కిడాకోలో మీరు కొనక ముందే చూపించారు తనకి? అంతే. ఓకే. కీడా కొనక ముందే ఓకే నేను అప్రోచ్ అయ్యాను. అప్పుడు దాకా నాకు తరుణ్ పరిచయం కూడా లేదు. ఐ నెవర్ స్పోక్ టు తరుణ్. 35 షూటింగ్ అప్పుడు మా సినిమాలో అరుణ్ క్యారెక్టర్ చేసిన అతను కీడాలో కూడా చేశాడు. సో అట్లా 1 day షూటింగ్ కావాలంటే అరుణ్తో పాటు హైదరాబాద్ వచ్చి తరుణ్ కలిసి దట్ ఈస్ వెన్ ఐ పిచ్డ్ ఇలా ఒక రీమేక్ రైట్స్ కొన్నాను, నువ్వు యాక్ట్ చేస్తే బాగుంటుంది అంటే తరుణ్ కూడా లేదురా ఆ సినిమా అయితే నేను చేస్తాను అని చెప్పి దట్ ఈస్ హౌ ఇట్ స్టార్టెడ్. ఓకే. ఇది హ్యాపీ అనుకున్న బడ్జెట్? వెరీ హ్యాపీ. అసలు వెరీ రీజనబుల్ బడ్జెట్లో చేసాం. వెరీ హ్యాపీ ఫ్రమ్ ద వే ఇట్స్ ల్యాండింగ్. ఓన్లీ చిన్న బాధ ఏంటంటే ఇది కానీ డైరెక్ట్ ఫిల్మ్ ఏంటంటే ఐ వుడ్ హావ్ బీన్ ద హ్యాపీయెస్ట్ పర్సన్. ఇది రీమేక్ అనే ట్యాగ్ వల్ల ఇప్పుడున్న ఈ కోవిడ్ టైంలో రీమేక్స్ జనాలు హౌ పీపుల్ టేక్ ఇస్ వెరీ హార్ష్ థింగ్స్ కదా. అంత అంటే ఎలా చెప్పాలి అంటే ఆ కమెంట్స్ అన్ని చూస్తుంటే కొంచెం బాధేస్తుంటుంది అంతే. ఇప్పుడు అంటే హీరోయిన్ ఛాన్స్ కావచ్చు, ఇప్పుడు వీళ్ళ వర్కింగ్ స్టైల్ కావచ్చు, ఎందుకంటే టీజర్ బాగా క్లిక్ అయింది, మీ గ్లిమ్స్ కూడా క్లిక్ అయింది. ప్రమోషన్ వైజ్ బడ్జెట్ ఇప్పుడు సినిమా బడ్జెట్ కంటే ప్రమోషన్ బడ్జెట్ ఎక్కువ అవుతుంది. అవును. దాన్ని మీరు ఎట్లా ఇప్పుడు అంటే ఒక పెద్ద సినిమా తీసినంత పరిస్థితి వస్తుంది. గతంలో ఇప్పుడు 1.5 పెడితే ఒక సినిమా వచ్చేది డిస్ట్రిబ్యూషన్ రైట్స్ మొత్తం ఎంటైర్ ఓవర్సీస్. కానీ ఇప్పుడు 1.5కి ప్రమోషన్కే పెట్టాల్సిన పరిస్థితి. 1 నుంచి 2 ఎప్పటి నుంచి అంతే ఉందండి. ఎందుకంటే ప్రమోషన్లో నీకు పెద్ద సినిమా అయినా ఒకటే, చిన్న సినిమా అయినా ఒకటే, పెట్టే బడ్జెట్ నీకు చిన్న సినిమాకి ఓవరాల్ మేకింగ్ ఛార్జెస్ తక్కువ ఉంటాయి. కానీ ప్రమోషన్లో పెద్ద సినిమాకి చిన్న సినిమాకి సేమ్ ప్రైస్లే, అక్కడేం మార్చవుగా. ఓకే, ఇప్పుడు ఒక వెబ్సైట్కి ఇచ్చే ల్యాండింగ్ పేజ్ కాస్ట్ మారదా పెద్ద సినిమాకి చిన్న సినిమాకి? ఇట్స్ సేమ్ ఫిక్స్డ్. టికెట్ ప్రైస్ ఆల్సో సేమ్ కదా. మరి టికెట్ ప్రైస్ కాదు కదా, పెద్ద సినిమాలకు ఎక్స్ట్రా వేసుకుంటున్నారు. మేము 3 days 2 days వేస్తారు కదా, మేము తగ్గించుకుంటున్నాం కదా. మేము 99 రూపీస్ వేస్తున్నాం కదా. 99 రూపీస్. పర్సెంటేజ్ రాదు కదా థియేటర్ల విషయంలో. జనాలు చూడాలనేది కదా ఇంపార్టెంట్. ఓకే, అంటే థియేటర్ల విషయంలో మళ్ళీ మీకు కొన్ని థియేటర్లు ఇస్తారేమో కదా, అంటే పర్సెంటేజ్ రానప్పుడు. సింగిల్ స్క్రీన్స్ 99, అది మన కంట్రోల్లో ఉన్నవి థియేటర్స్. సింగిల్ స్క్రీన్ 99 పెట్టుకుంటాం. సంక్రాంతి సినిమాలు అంతా డబ్బులు ఖర్చు పెట్టి జనాలు చూస్తారు. ఒక రీమేక్ సినిమాకి మళ్ళీ ఎందుకు చూడాలి, మళ్ళీ ఎక్కువ డబ్బులు పెట్టి ఎందుకు చూడాలి? వాళ్ళకి అట్లీస్ట్ రీజనబుల్గా ఇద్దాం.
ఎన్ని థియేటర్స్లో రిలీజ్ చేస్తున్నారు? ఒక 200 to 250 థియేటర్స్ ఏపీ తెలంగాణ రిలీజ్ చేద్దాం. జస్ట్ యూఎస్ఏ 200 థియేటర్స్ చేస్తున్నాము. ఓకే. సో ఓవరాల్గా 500 థియేటర్స్ పైన వస్తాయి మొత్తం. అంటే ఇప్పుడు గతంలో సినిమా అంటే ప్యాషన్గా ఉండేది. మీరు కూడా ఎందుకంటే ఫస్ట్లో సినిమా గురించి ఇతర లాంగ్వేజ్లు కూడా చేశారు మీరు. అవును. ఇప్పుడు మన లాంగ్వేజ్కి ఇతర లాంగ్వేజ్కి ఏంటి డిఫరెన్స్ అనిపిస్తుంది ప్రొడక్షన్ వైజ్? మనకి టేస్ట్ తెలుగు సినిమాలు చూస్తూ పెరిగాం కాబట్టి మనకంటూ ఒక టేస్ట్ ఉంటుంది. మనం తెలుగు ఈజీగా జడ్జ్ చేయగలుగుతాం. ఇతర లాంగ్వేజ్ టెంప్లెట్లో ఉన్నామా? ఇతర లాంగ్వేజ్ జడ్జ్ చేయడం కష్టం, ఎందుకంటే వాళ్ళ నేటివిటీ వాళ్ళ టేస్ట్లు వేరు. ఓకే, మనకి ఇక్కడ నచ్చినవి వాళ్ళకి నచ్చకపోవచ్చు, వాళ్ళకి నచ్చేవి మనకి నచ్చకపోవచ్చు. సో మనకి ఏదైతే తెలుసో అది చేసుకోవడం బెటరు. నేను ఆల్రెడీ 3 సినిమాలు చేసి నాకు తెలియక జడ్జ్మెంట్ ఆఫ్ ద స్టోరీస్ మే నాట్ బి రైట్ ఫర్ దట్, బట్ ఫర్ నా టేస్ట్కి తెలుగే కరెక్ట్ అని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు 35 ముందు చాలా సినిమాలు చేశారు, పార్ట్నర్షిప్ కావచ్చు, అవును, ఓన్లు కావచ్చు. ఆల్మోస్ట్ 35 పార్ట్నర్షిప్స్ చేస్తాను. 35 సినిమాతో పాస్ అయ్యారు మీరు. అవును. అక్కడ నుంచి మీ ప్రాస్పెక్ట్ ఏంటి మామూలుగా? లేదండి, ప్రాస్పెక్ట్ ఏం లేదు. 35ని తర్వాత అది ఒక ఫ్లూక్ అని కాకుండా అది జెన్యూన్ గా పాస్ అవ్వాలి అనే దానికి నా నెక్స్ట్ ఏం సినిమాలు చేస్తాను వాటి రెస్పాన్స్ బట్టి నా 35 ఫ్లూకా అది జెన్యూన్ అని తెలుస్తుంది. ఓకే. సో 35 జస్ట్ అ వాలిడేషన్ ఫర్ మీ, బట్ ఐఎమ్ నా నెక్స్ట్ నేను చేయబోయే సినిమాలు బట్టి ఆ 35 వాల్యూ తెలుస్తుంది. బాగా రిస్క్ అయిన సినిమా ఏంటి ప్రొడక్షన్లో మీకు పాత సినిమాలలో? అలా ఏం లేదండి, అన్ని సేఫర్ ప్రాజెక్ట్సే. ఓకే. ఆల్మోస్ట్ అన్ని సేఫర్ ప్రాజెక్ట్సే. అంటే ఇప్పుడు మిగతా చిన్న ఇప్పుడు వేరే ప్రొడ్యూసర్స్ కూడా వస్తున్నారు మీలాగే. ఇప్పుడు ఎన్ఆర్ఐలు వచ్చి చాలా మంది సినిమాలు తీసి చేతులు కాల్చుకొని వెళ్ళిపోతున్నారు. నావి అడ్వాంటేజ్ ఏమైందంటే నావన్నీ ఓటీటీలు కొన్న సినిమాలు. అవును, సోనీలోగా అది కొనేసింది. మీరు గమనిస్తే ఇది 35 ఆహాగా ఉంది, ఇది ఆహాగా ఉంటుంది. ఓకే, లేకపోతే ఇక నా ప్రీవియస్ సినిమాలు కూడా పంచతంత్రం అనే సినిమా అది యాక్చువల్ ఓటీటీ కోసం చేసిన సినిమా. దానికి ఇనిషియల్గా ముందు ఎవరు కొనలేదు. థియేటర్ రిలీజ్ చేసిన తర్వాత ఈటీవీ రీలాంచ్ అవుతూ కొన్న ఫస్ట్ సినిమా అది. తిమ్మరసు నెట్ఫ్లిక్స్ కొనుక్కుంది, అద్భుతం డైరెక్ట్ హాట్స్టార్, గతము డైరెక్ట్ అమెజాన్ రిలీజ్. సో ఎక్కడో ఒక చోట నాకు వర్కౌట్ అవుతూనే వచ్చింది. నేను థియేట్రికల్గా కమర్షియల్ సక్సెస్ కొట్టకపోయినా నా సినిమాలన్నీ ఓటీటీ హిట్లు. అవును, అన్ని సినిమాలు ఓటీటీలో వర్కౌట్ అయిన సినిమాలే. సో ఆ రకంగా చూసుకుని నేను ఇన్వెస్ట్మెంట్ ఆల్మోస్ట్ నేను రికవర్ చేసుకోగలుగుతాను మైనర్ లాసెస్తో. కొన్ని ఏమో ప్రాఫిట్లో వచ్చాను, కొన్ని ఏమో లాసెస్తో బయటపడ్డాను. ఓకే. అంటే యంగ్ ప్రొడ్యూసర్స్కి ఏం చెప్తారు మామూలుగా? ఎక్కడ పోతుంది అంటే స్క్రిప్ట్ విధానంలోనా? కథని ఎంచుకునే దాని మీదే ఉంటుంది. మనం ఓటీల మీద అవన్నీ నమ్మకం పెట్టుకోకుండా కథని నమ్మి మనం పెట్టే డబ్బులు థియేటర్లో రప్పించుకుందాం ట్రై చేద్దాం. యాజ్ లాంగ్ థియేటర్ బోనస్ ఇప్పుడు అంతే. థియేటర్ బోనస్ వేయకూడదు, ఓటీటీ బోనస్ వేసుకోవాలి. అది రాంగ్ క్యాలిక్యులేషన్. ఓటీటీలో డబ్బులు వచ్చేసి నేను సినిమా చేద్దాం అనుకుంటే తప్పది. మనం ఇప్పుడు ఒక సినిమా మీద 5 కోట్లు పెడుతుందంటే 5 కోట్లు థియేటర్లో రికవర్ అవుతుందంటేనే చేయండి. ఓకే. అది నిజంగా 5 కోట్లు థియేటర్లో రికవర్ అయితే ఓటీటీ వాడు వచ్చే కొనుక్కుంటాడు, ఎందుకంటే అది హిట్ సినిమా. నువ్వు పెట్టిన డబ్బులు నీ థియేటర్లో నుంచి వచ్చేసిందంటే దట్స్ యాక్చువల్లీ హిట్ ఫిల్మ్. ఓటీటీ వాడు మంచి కంటెంట్ కోసం ఎత్తుక్కుంటూ ఉంటాడు. నువ్వు వెళ్ళాల్సిన అవసరం లేదు ఓటీటీకి, ఓటీటీ వాడే నేను ఎత్తుక్కుంటూ వస్తాడు. సో ఆల్వేస్ థింక్ ఫ్రమ్ యంగర్ ప్రొడ్యూసర్, అది థియేటర్లో ఎలా ఆడుతుంది అనే పాయింట్ ఆఫ్ వ్యూని ఆలోచించుకుంటూ చేయండి. ఈ సినిమా వేస్తే 3 కోట్లు నాకు ఓటీటీలో వచ్చేస్తుంది, 2 కోట్లు ₹1 కోటి థియేటర్లో చేస్తే చాలు అనుకునేది కన్నా ఈ 5 పెడితే 5 థియేటర్లోనే వస్తే ఆటోమేటిక్గా నీకు బోనస్ విల్ బి ద ఓటీటీ, శాటిలైట్. అసలు శాటిలైట్ లేదులే కానీ అదర్ నాన్ థియేటర్కల్ విల్ బి ద బోనస్ అనుకోవాలి. ఓకే. ఇప్పుడు ఇతర లాంగ్వేజ్ ఎలా ఉంది పరిస్థితి? ఇప్పుడు తమిళ్, కన్నడ నేను మానేసానండి చేయట్లేదు. మలయాళం చేయట్లేదా? ఓన్లీ తెలుగులోనే? తెలుగే. ఎవరితో చేయాలని డ్రీమ్ ఏం మామూలుగా మీకు? డ్రీమ్ ఏం లేదండి, అట్లా ఒక హీరో ఒక డైరెక్టర్ ఏం లేదు. చేసుకోండి, నచ్చిన కథని కథకి తగ్గట్టు హీరోని వెళ్తాను అంతే. సో ఇండస్ట్రీలో ఎలా ఉంటుందంటే ఒక హీరో కానీ డైరెక్టర్ కానీ హిట్ అయితే పోయి అడ్వాన్స్లు ఇవ్వడం, అతను ప్యాంపర్ చేయడం, సినిమా చేయించుకోవడం అనేది ఉంటుంది. మీరు ఎందుకు ఎప్పుడు కొత్త వాళ్ళని పట్టుకుంటున్నారు, కొత్త డైరెక్టర్స్ని? నా కంట్రోల్లో ఉంటుంది కాబట్టి. ఓకే, నా కంట్రోల్లో ఉంటుంది. నాకు అనుకున్న ఇప్పుడు చాలా ప్రొడ్యూసర్లు కంప్లైంట్ చేస్తారు, బడ్జెట్ పెరుగుతాయి. నేను ఒక్కనే కంప్లైంట్ చేయను, నా సినిమాలన్నీ బడ్జెట్లోనే అవుతాయి. ఓకే, నేను అనుకున్న దానికన్నా తక్కువలోనే చేసుకుంటాను. మీరు ఉంటారు కదా ఇక్కడ, ఎట్లా అయినా కూడా చేసుకుంటాను. ఎందుకంటే నాకు కంట్రోల్లో ఇప్పుడు ఆ కథకి కావాల్సినంత వరకు ఇస్తాను. నేను అదే ఇప్పుడు ప్యాంపర్ చేయాల్సిన హీరోల దగ్గర నేను మాట్లాడలేను. మీ ప్రీ ప్రొడక్షన్ వర్క్ స్టైల్ ఏంటి? పర్ఫెక్ట్ ప్లానింగ్ అండి. ఆల్మోస్ట్ 3 నెలలు చేయాల్సింది 6 నెలలు చేసుకుంటాను నేను ప్రీ ప్రొడక్షన్. సో దట్ అందులో నాకు నెంబర్ ఆఫ్ డేస్తో ఏం షూట్ చేయబోతున్నామో, ఏ ఎక్విప్మెంట్ కావాలి, ఏం జరుగుతుంది అనేది ప్రతిదీ పేపర్ మీద ఉంటేనే నేను షూట్కి వెళ్తాను. అన్ని రోజులు రెడీగా ఉండాలి, అన్ని లొకేషన్ లాక్ అయిపోయి ఉండాలి. ఎక్కడ షూట్ చేయబోతున్నా ఆ లొకేషన్ రెంట్ ఏంటి, దాని పోలీస్ పర్మిషన్ ఏమైనా ఉందా, పోలీస్ పర్మిషన్ ఉంటే ఎంత ఛార్జ్ చేస్తారు, అంత ఇన్ డీటెయిల్. ఇప్పుడు కాస్ట్యూమ్స్ ఉంటే ఎన్ని కాస్ట్యూమ్స్ ఉంటాయి, పోలీస్ కాస్ట్యూమ్ ఉంటే ఎంతమంది వస్తారు సెట్కి, 5 వస్తారా, 5 కాస్ట్యూమ్స్, 5 కాస్ట్యూమ్ ఇంటూ రెంట్ ఎంత,
అన్ని క్యాలిక్యులేట్ చేసుకొని నాకు డేకి బడ్జెట్ ఎంత అవుతుందని ఎస్టిమేటెడ్ బడ్జెట్ ముందే వేసుకొని అది ఇంటూ నెంబర్ ఆఫ్ డేస్ అంటే 40 రోజులు చేస్తున్నామా 50 రోజులు చేస్తున్నామా డే వైజ్ సపరేట్గా వేసుకుంటూ ఓవరాల్ బడ్జెట్కి ఎంతకు వచ్చింది, అది మనకు వయబుల్ అవుతుందా లేదా ఈ కథకి అని చూసుకొని ఇప్పుడు అది బడ్జెట్ వచ్చిన తర్వాత హీరో దగ్గరికి వెళ్తాం. సృజన్ ఇప్పుడు నిద్రలో లేపి అడిగినా చెప్తాడు ఎంత బడ్జెట్ అవుతుంది, ఎవరికి ఎంత ఇవ్వాలి చెప్పగలుగుతాను. ఇప్పుడు ఇక పోతే సినిమా పరంగా ఎందుకంటే తరుణ్ భాస్కర్ కొంచెం నోటెడ్, మీ ఓవర్సీస్లో ప్రత్యేకంగా ఫ్యాన్ బేస్ ఎక్కువ ఉంటుంది, కమర్షియాలిటీ ఎక్కువ. అంటే ఇక్కడ ఎంత చేసినా చేయకుండా ఆయన సినిమాలు అక్కడ యూజ్ డిమాండ్ అనుకోవచ్చు, ప్లస్ చూస్తారు కూడా చాలా. దానికోసం మీరు ప్యాషన్గా తన కంట్రిబ్యూషన్ ఏముంది ఈ సినిమాలో, అంటే కంటెంట్ పరంగా కావచ్చు, చేంజెస్? మొత్తం ఫ్రీ హ్యాండ్ ఇచ్చేసాడు సజీవ్కి. సో ఒక్కసారి సినిమా అయిపోయిన తర్వాత మేము తరుణ్ చూపించాం. సినిమా చూపించిన తర్వాత వీ హ్యాడ్ ఇన్ ఇష్యూ సెకండ్ హాఫ్లో కొందరు కంప్లైంట్ చేస్తున్నాం. షోస్ వేసాం బయటికి, షోస్ వేసినప్పుడు కొన్ని కంప్లైంట్స్ ఉన్నాయి సెకండ్ హాఫ్లో అన్నప్పుడు తరుణ్ చూపించి ఏం చేద్దామని డిసైడ్ అయినప్పుడు దట్ ఈస్ వెన్ తరుణ్ చూసి ఈ చేంజెస్ చేద్దామని చెప్పి దాన్ని మార్చి ఒక డే ఎక్స్ట్రా రీషూట్కి వెళ్ళి ఒక డే ఎక్స్ట్రా షూట్ చేసాం మేము. ఎక్స్ట్రా ఓన్లీ ప్యాచ్ వర్క్ అంటే క్లైమాక్స్లో కొంచెం యాడ్ చేసి ఒక 1 డే పెట్టుకొని వెళ్ళి ఒక తరోగా అంటే ఏమంటున్నా అంటే కొందరు వచ్చి ఒక సెట్ గ్రూప్ ఆఫ్ పీపుల్ క్లైమాక్స్ త్వరగా అయిపోయింది అన్నట్టు, అంటే ఇక్కడ అలా అనిపించకుండా ఏం చేయాలి అని చెప్పి డిస్కస్ చేసి ఒక డే షూట్ చేసుకొని లాస్ట్కి కొంచెం యాడ్ చేసుకొని పెట్టాము. ఇప్పుడు అప్కమింగ్ సినిమాలు ఎన్ని ఉన్నాయి? అప్కమింగ్ ఒక త్రీ ఫిల్మ్స్ ఉన్నాయి. ఓకే, అలా అనౌన్స్ చేశారా? లేదు, గతం 2 ఉంది. ఓకే, ఈ నగరానికి ఏమైంది తరుణ్ డైరెక్షన్. ఓకే, ఈ నగరానికి ఏమైంది పార్ట్ 2. అసమర్థుడు అని ప్రియదర్శితో ఒక సినిమా ఉంది. ప్రియదర్శిత అయిపోయింది అనుకుంటా కదా షూటింగ్? లేదు, ఇంకా జరుగుతుంది. 80% అయింది. ఇంకొక ఆల్మోస్ట్ 15-20 డేస్. సమ్మర్ రిలీజా? సమ్మర్ రిలీజ్. ఓకే. ఇప్పుడు సినిమా ఇండస్ట్రీ ఇంట్లో ఏమంటున్నారు మామూలుగా? ఇంట్లో ఇప్పుడు ఆఫ్టర్ 35 మారింది. అంటే అప్పటిదాకా నేనేం చేస్తున్నానో వాళ్ళు కూడా కొంచెం భయంగా ఉండేవాళ్ళు. 35 తర్వాత నేను ఓపెన్ అప్ అయ్యి ఇంటర్వ్యూస్ ఇవ్వడము, నేను ఎలా మాట్లాడుతున్నాను, నాకు ఎంత నాలెడ్జ్ డోంట్ నో, ఎందుకంటే నేను అంత ఓపెన్ అప్ అవ్వను. ఐఎమ్ లిటిల్ ఇంట్రోవర్ట్. ఇంట్లో ఎవరితో మాట్లాడను. సో నా ఇంటర్వ్యూస్ చూసి అవి చూసి మేబీ వాళ్ళకి కూడా కొంచెం కాన్ఫిడెన్స్ వచ్చింది. ఓకే, ఆయన ఏం చేస్తున్నాడు ఆయనకు తెలుసు, మనం ఏమి చెప్పాల్సిన అవసరం లేదు. కొంత అగ్రెసివ్ ఎక్కువే కదా మీకు? కొంచెం అగ్రెసివ్ అండి. అంటే అగ్రెసివ్ సినిమాల విషయంలో నాకు అది తెలిసింది ఒకటే అండి. ఇప్పుడు సినిమాలు తప్పించి మీరేం మాట్లాడినా నాకేం ఐ డోంట్ నో. సో అగ్రెసివ్ ఇన్ ద టర్మ్స్ యూ సే ఇట్స్ అగ్రెసివ్ అంటే నేను అగ్రెసివ్ నేను అనిపించదు, నేను స్లోగానే వెళ్తున్నాను నాకు అనిపిస్తుంది. బయట జనాలకి కానీ నాతో పనిచేసే వాళ్ళకి దే మే ఫీల్ ఐఎమ్ వెరీ అగ్రెసివ్, బట్ ఫర్ మీ ఐఎమ్ గోయింగ్ స్లో అని అనిపిస్తుంది. సృజన్ కమర్షియల్ సినిమాలు డిస్ట్రిబ్యూషన్ చేశాడు బాగా, బ్లాక్ బస్టర్ సినిమాలు, అర్జున్ రెడ్డి కావచ్చు, ఎక్కడ పోతే చిన్న, అవి కూడా కంటెంట్ బేస్డ్ ఫిల్మ్స్. కంటెంట్ బేస్డ్ అయినా కమర్షియల్లీ వర్కౌట్ అయింది. అంటే ఇప్పుడు కంటెంట్ విషయంలో ఎందుకు అట్లా తెంచుకోలేకపోతున్నాడు? వస్తుంది, ఈవెన్చువల్ వస్తుంది. ఓకే, మీరు గమనిస్తే ఇప్పుడు ఏ చిన్న సినిమాలు హిట్లు కొట్టినా ఏం చేసినా అవి నోన్ బ్యానర్స్తోనే వర్కౌట్ అవుతున్నాయి. సో కొత్త ప్రొడక్షన్ బ్యానర్తో ఒక చిన్న సినిమా హిట్ కొట్టడం అనేది అంటే జనాల్లోకి తీసుకెళ్ళడం ఇట్స్ వెరీ టఫ్. సో అది ఓవర్ నైట్ జరగదు, మెల్లమెల్లగా జరుగుతుంది. ఇప్పుడు నాకు 35 కొంచెం ఎగ్జాంపుల్. 35 కమర్షియల్గా కూడా డీసెంట్గానే ఆడింది, మరీ నాకు వర్కౌట్ కాలేదని కాదు, వర్క్డ్ ఫర్ మీ. ఇన్ ద సేమ్ వే ఇప్పుడు ఓం శాంతి మెల్లమెల్లగా పబ్లిక్ తెలుస్తుంది, నా సినిమాలకంటూ ఒక వాల్యూ వస్తుంది. వచ్చినప్పుడు జనాలు రావడం స్టార్ట్. ఈ జర్నీలో ఎప్పుడైనా అనిపించిందని 4 ఫాదర్స్ ఎవరు, గాడ్ ఫాదర్ లేదండి, అసలు అనిపించలేదు. నాకు ఇదే ఇంకా హ్యాపీగా అనిపిస్తుంది, ఇదే మోర్ ఛాలెంజింగ్ అనిపిస్తుంది. అదైతే ఈజీ అయిపోద్ది లైఫ్. ఇదనుకో ఇష్టంతో రోజు నవ్వుకుంటూ హ్యాపీగా ఇంకా కష్టపడాలనే ఫీలింగ్తో ఉంటారు. అంటే ఇప్పుడు డిస్ట్రిబ్యూషన్ మళ్ళీ అంటే కంటిన్యూ చేస్తుంటారా, లేదంటే మామూలుగా లోకల్ డిస్ట్రిబ్యూషన్ ఎందుకు మామూలుగా మీరు ఓన్గా చేయలేకపోతే? నాకు తెలియదండి, ఇక్కడ నాకు అసలు ఐడియా లేదు. నేను యూఎస్లో ఉండే వ్యక్తిని కాబట్టి యూఎస్ డిస్ట్రిబ్యూషన్ తెలుసు. నాకు ఇక్కడ ఎలా వర్కౌట్ అవుద్ది నేను ఇందులో దిగుతే కానీ వి డోంట్ నో. ప్రొడక్షన్లో కూడా నాకు ఇంకా అంత తెలుసు నేను అనుకోవట్లేదు, తెలుసుకుంటున్నాను అంతే. ఓకే, యూఎస్లో ఉండి ఎంత తెలుసుకోవాలో అంతవరకు తెలుసుకుంటాను, బికాజ్ ఐ ఇన్వాల్వ్ ఇన్ ఎవ్రీథింగ్. నువ్వు ఇన్వాల్వ్ అవునంత వరకు నీకు తెలియదండి. నువ్వు ఎవరి మీద డిపెండెంట్ అయితే వాళ్ళు చేసే వరకు నువ్వు ఇన్వాల్వ్ అవ్వకపోతే నీకు తెలియదు. నువ్వు ఎప్పుడైతే ఇన్వాల్వ్ అయ్యి నువ్వు 100% ఎఫెక్ట్ పెడతావో అప్పుడే నీకు అర్థమవుద్ది. సో ఇన్వాల్వ్ అవ్వలేదేమో కదా మీరు? అలా అని కాదు, ఇప్పుడు ఇండియన్ డిస్ట్రిబ్యూషన్ ఇన్వాల్వ్ అయితే ఇట్స్ ఐ డోంట్ థింక్ ఇట్స్ టఫ్ అండ్ ఇట్స్ ఏదన్నా మనము ఎక్స్పీరియన్స్ రావాలి అంటే నీకు ఎదర్ యూ లెర్న్ ఇన్ హార్డ్ వే ఆర్ ఇన్ టఫ్. ఇంకా తెలుసుకొని వెళ్ళడం వేరు, కాల్చుకొని వెళ్ళడం వేరు. కాల్చుకుంటే ఇంకా బాగా నేను తెలుసుకుంటాం. సో ఇప్పుడు విశ్వప్రసాద్ మీకు బాగా హెల్ప్ చేసేవాడు అక్కడ ఫస్ట్. ఎవరు? విశ్వప్రసాద్, పీపుల్ మీడియా స్టార్టింగ్ స్టార్టింగ్ లో. అవును, ఇప్పుడు కలుస్తుంటారు. ఇప్పుడు ఆయన బాగా పెద్ద సినిమా ఇప్పుడు కూడా
ఏమన్నా ఇన్పుట్స్ మీరు ఇస్తుంటారా? తను లేదు, ఏమన్నా ఇస్తుంటారా? అంత డీప్గా లేదు. బట్ నేను విశ్వ గారు కలిసి చేద్దామని అయితే ఇప్పటి నుంచి అనుకుంటున్నాం, కానీ అది కుదరలేదు అంతే. ఓకే. బట్ గౌతమితో శాతకర్ణి చేసినప్పుడు నేను విశ్వ గారు కలిసి డిస్ట్రిబ్యూట్ చేసాం సినిమా. ఇప్పుడు గౌతమ్ అప్పటికి కృష్ణ ఇంకా గారు పీపుల్ మీడియా ఇంకా రాలేదు. రాలేదు ఆ టైంకి. వివేక్ గారు టచ్లో ఉన్నారు. వివేక్ కృష్ణ. కొంచెం ఎస్. ఓకే. ఇంకా ఇప్పుడు క్రిష్ గారు కావచ్చు, మీరు Yeah. గౌతమ్ కృష్ణ శాతకర్ణి. క్రిష్ గారు నా నెక్స్ట్ సినిమాలో రోల్ కూడా చేశారు. సో ఓకే. అంటే ఏం అసమర్థుల్లో చేశారు. Okay. విల్ గెట్ మోర్ క్యామియో ఇన్ఫర్మేషన్. రోల్గా. ఓకే. యా. ఇంకా అంటే ఇప్పుడు ఇండస్ట్రీలో ఇంకెవరు సపోర్ట్ చేస్తారు మామూలుగా? మీకు హిట్ వచ్చినప్పుడు కాల్ చేసే వాళ్ళు ఎవరు? ఫ్లాప్ అయినప్పుడు అంటే బాగాలేనప్పుడు? అలా ఏం లేదండి. నాకు తెలిసిన వాళ్ళు ఇప్పుడు నేను చేసిన సినిమాలు వాళ్ళ వరకు చేస్తుంటారు. కొత్త వాళ్ళంటే ఇది నిన్న అల్లు అరవింద్ గారు ఫస్ట్ టైం మాట్లాడాను నేను. ఇప్పుడు దాకా నేను అల్లు అరవింద్ గారితో మాట్లాడలేదు. ట్రైలర్ చూసిన తర్వాత తరుణ్కి ఫోన్ చేసి ట్రైలర్ బాగుంది. తరుణ్ నా నెంబర్ ఇచ్చి సృజన్ అండి ప్రొడ్యూసర్ 35 సినిమా అంటే నేను నాకు కాల్ చేసి ట్రైలర్ చాలా బాగుంది, నేను వెస్ట్ ఈస్ట్ సైడ్ నుంచి వచ్చాను, నాకు అలాంటి యాస గోదావరి సైడ్ అంటే బాగా ఇష్టం అని చెప్పి అల్లు అరవింద్ గారు కాల్ చేసి అప్రిషియేట్ చేశారు. సో దట్ ఈస్ మై ఫస్ట్ టైం టాకింగ్ టు అల్లు అరవింద్. నాకు బాగా కొంచెం 35 రిలీజ్ అయినప్పుడు బాగా క్లోజ్ అయింది రానా గారు అండ్ సురేష్ బాబు గారు, ఇప్పుడు సునీల్ గారు. సో అట్లా సినిమా బట్టి ఒక్కొక్కరు పరిచయం అవుతున్నారు. అట్లా ఒకసారి నాతో పరిచయం పెంచుకున్న వాళ్ళు లాంగ్ టర్మ్ రిలేషన్ ఉంటారు. స్లోగా స్పాన్ అవుతున్నారు. స్లోగా ఇప్పుడు దిల్ రాజు గారు కూడా, నేను సూర్యకాంతం టైంలో దిల్ రాజు గారు డిస్ట్రిబ్యూషన్ చేస్తాను. దిల్ రాజు గారు కూడా మంచి, అంటే ఒకప్పుడు ఎవరు తెలియదు, ఇప్పుడు కూడా అందరు తెలుసు అని అనట్లేదు. ఐ కాంట్ రీచ్ బిగర్ హీరోస్ ఆర్ సంథింగ్. నాకున్న పరిధిలో ఉన్న వరకు నేను చేయగలుగుతాను. ఇప్పుడు చిన్న సినిమా పెద్ద సినిమా కాకుండా పాన్ ఇండియా సినిమా చేయాలని ఏమైనా కోరుకుందా? పాన్ ఇండియా సినిమా చేద్దామని నేను చేయను. సినిమా పాన్ ఇండియా తీసుకెళ్ళగలగాలి అంటే ఆ కథకి ఉండాలండి. అది పాన్ ఇండియా సినిమా పొటెన్షియల్ ఉన్న కథ అయితే మనం చేయాల్సిన అవసరం లేదు. ఆటోమేటిక్గా అది హిందీలో కూడా మీకు వయబుల్ అవుద్ది. మనం ఒక రీజనల్ సినిమా చేసి అది పాన్ ఇండియా వర్కౌట్ అవ్వాలంటే అవ్వదు. సో మనం ఒక నిజంగా ఒక పాన్ ఇండియా సినిమా చేస్తున్నామని అనుకొని చేసినా కూడా అది అలా కూడా వర్కౌట్ అవ్వదు. సో ద కంటెంట్ హ్యాస్ టు హ్యావ్ దట్ స్పాన్ టు వర్క్ వరల్డ్ వైడ్. అది అందరికీ రిలేట్ అయ్యే కథ అయితే వర్కౌట్ అవుతుంది పాన్ ఇండియా. ఇప్పుడు పాన్ ఇండియా అని చెప్పి నేనేం స్టార్ట్ చేయట్లేదు. ఇప్పుడు చాలా మంది సినిమాలు పండుగ టైంలో రిలీజ్ చేస్తే ఎలా ఉన్నా ఆడేస్తాయి అని ఒక అభిప్రాయం ఉంటుంది. దాన్ని మీరు ఏకీభవిస్తారా? ఏమంటారు? లేదండి, నేను ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ మూవీ టు మూవీ. పండగ సీజన్, సంక్రాంతి సీజన్ ఇస్ పీపుల్ విల్ లైక్ టు గో టు ఫిల్మ్స్. అక్కడ ఉన్న సినిమాల్లో ఏవైతే అవైలబుల్ ఉన్నాయో అందులో వెళ్దాం అనుకుంటారు. అందులో ఏది బాగుందో అనే దానికే వెళ్ళారు. ఓకే, ఈ పండగకి 4 సినిమాలు బాగున్నాయి అన్నారు. 4 films వర్క్డ్ అవుట్ రియలీ వెల్. సో అన్నీ వర్కౌట్ అయినాయి. సో వెరీ హ్యాపీ దట్ ఇండస్ట్రీ సర్వైవింగ్. ఎకో సిస్టమ్ ఈస్ గోయింగ్ ఫార్వర్డ్. ఫ్లాప్లు వస్తే ఇండస్ట్రీ నష్టపోద్ది, అదే హిట్లు వస్తే ఇండస్ట్రీ ఫ్లరిషింగ్లో ఉంటుంది. సో హిట్ రావడం మంచిదే కదా. ఈ డేట్ డిసైడ్ మీద డిస్ట్రిబ్యూటర్దా? 23rd వద్దామని అనుకున్నాము. సో సంక్రాంతి ఫిల్మ్స్ హిట్ అవ్వడం వల్ల వాళ్ళకి ఆ స్పాన్ టూ మెనీ ఫిల్మ్స్ రావడం వల్ల థియేటర్స్ సెకండ్ వీక్ థర్డ్ వీక్ కూడా వాళ్ళకి కొంచెం రన్ ఉంటుంది. సో డిస్ట్రిబ్యూటర్స్ ఇంకో 1 week పుష్ చేసుకుంటే మీకు కూడా కొంచెం స్లోలో అవుద్ది, ఆ సినిమాస్ కూడా స్లో అవుతాయి అంటే 1 week పుష్ చేస్తాం. అంటే 38న 3-4 సినిమాలు ఉన్నాయి, ఇదే నోటెడ్ సినిమా. ఎందుకంటే ఉన్న సినిమాలలో నోటెడ్ సినిమా, దానికి మీది మంచి స్పాన్ పెరుగుతుంది అని చెప్పేసి. ఓవర్సీస్లో ఎలా ఉందండి ఇప్పుడు దీనికి డిమాండ్? మామూలుగా ఓవర్సీస్ మేము అథర్వణ భద్రకాళి పిక్చర్స్ వాళ్ళకి మేము అమ్మాము. సో వాళ్ళు మంచి ప్రమోషన్స్ చేసి 200 theaters రిలీజ్ చేస్తున్నారు. మీరు అడగచ్చు మాకు డిస్ట్రిబ్యూషన్ ఉండగా వాళ్ళకి ఎందుకు ఇచ్చారు అని. సో ఇది నేను 35 అప్పుడు అనుకున్నాం, ఓకే మనము ఇక్కడ ఇండియాలో ఉండి ప్రమోషన్ చేస్తుంటే మనం ఓవర్సీస్లో ప్రమోషన్ నెగ్లెక్ట్ చేస్తాం. అదే ఒకరికి ఇచ్చారనుకో వాళ్ళు పట్టుబడి అక్కడ కూడా ప్రమోట్ చేసి జనాల్లోకి తీసుకెళ్తారు. సో దట్ ఈస్ ద రీజన్ నా ఫ్యూచర్ ఫిల్మ్స్లో కూడా నేను ఓవర్సీస్కి ఇస్తున్నా. ఇఫ్ ఐఎమ్ ప్రొడ్యూసింగ్ ద ఫిల్మ్ ఐ వుడ్ డెఫినెట్లీ గివ్ ఇట్ అవుట్ ఓవర్సీస్ తో సంబంధం. ఈ నగరానికి ఏమైంది కానీ అసమద్రు కానీ ఓవర్సీస్ నేను అమ్మిస్తున్నాను. అప్పుడు ఓవర్సీస్లో ఓన్లీ గూగుల్ యాడ్స్ ఇస్తే సరిపోయేది, మామూలుగా వెబ్సైట్లో ల్యాండింగ్ పేజ్. ఇప్పుడు ప్రమోషన్ ఏ విధంగా అవుతుంది అక్కడ? అంటే అక్కడ ఇప్పుడు వాట్సాప్ గ్రూప్స్ వచ్చాయండి, లోకల్ మాట్లాడే వచ్చాయి, రేడియోస్. అట్లా మనం ఇక్కడ ఉండగా అవన్నీ మర్చిపోతూ ఉంటాం. మనం ఇక్కడ చేసే ప్రమోషన్ అక్కడికి రీచ్ అయిపోవాలి అనుకుంటుంటాం. అక్కడ కొంచెం ఎఫర్ట్స్ పెట్టాలి, కొంతవరకు అన్న ఎఫర్ట్స్ పెడితే వాళ్ళు చేసే ప్రమోషన్ కూడా ఇక్కడ కూడా వర్కౌట్ అవుద్ది. సో వాళ్ళు ఫాలో అయ్యేది వాళ్ళు ఏమైనా డిఫరెంట్గా చేస్తే వాళ్ళవి క్లిక్ అయినా ఇక్కడ కూడా వర్కౌట్ అవుతాయి ఆ ప్రమోషన్ కూడా. సో ఇవ్వటమే బెటర్. దట్ ఈస్ హౌ ద డిస్ట్రిబ్యూట్. మనం ఇక్కడ కూడా లోకల్గా వేరే వాళ్ళకి అమ్మామనుకో వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళ దగ్గర ఉన్న ఎఫర్ట్ వాళ్ళు డబ్బులు తెప్పించుకునేకి వాళ్ళంతా స్ప్రెడ్ చేస్తారు, కష్టపడతారు. సో దట్ వే సినిమా జనాలకు తెలుస్తుంది. చిన్న సినిమా మేము ప్రమోషన్ ఎందుకు చేస్తాం జనరల్గా, ఈ సినిమా ఒకటి ఉంది, ఈ పలానా రోజు రాబోతుంది అని చెప్పేదానికోసమే. జనాలు థియేటర్కి ఎందుకు వచ్చి చూస్తారు, ఈ సినిమా ఏంటి, ఇందులో కంటెంట్ ఏంటి, ట్రైలర్ ఎలా ఉంది, టీజర్ ఎలా ఉంది. నువ్వు తర్వాత ఎంత ఏం చెప్పినా అది పట్టించుకోరు. నీకు ఈ ట్రైలర్ టీజర్స్ పట్టి చూసి వాళ్ళు డిసైడ్ అయిపోతున్నారు సినిమాకి వెళ్ళాలా లేదా అనేది.
కానీ వాళ్ళకి ఆ సినిమా ఎప్పుడు వెళ్ళాలి అసలు వస్తుంది అని గుర్తు చేయడమే ఈ ప్రమోషన్స్. రివ్యూస్ ఇంపాక్ట్ ఇంకా ఉందా సృజన్? డెఫినెట్లీ ఉంటుంది. ఓకే. చిన్న సినిమాకి చాలా ఉంటుంది. అంటే ఇప్పుడు చాలా మంది సోషల్ మీడియాలో రివ్యూస్ ఇప్పుడు బుక్ సరే మీరే చెప్పండి, ఈ సినిమాకి 1.5 పడితే జనాలు వెళ్తారా? అసలు ఒక్కడు కూడా రాదు. రారు. మరి రివ్యూస్ ఇంపాక్ట్ ఉంది కదా మరి. అవును, అంటే 3 పడితే కానీ మినిమం మరి 3 పడితే వస్తారా? 3 పడితే కూడా రావచ్చు, కొంతవరకు అయితే ప్రయత్నిస్తారు. 3 ఇప్పుడు 3.25 వేసిన 325 350 వేసిన సినిమాలు ఉన్నాయి ఉన్నప్పుడు ఇప్పుడు లేవు అసలు. లాస్ట్ 5 yearsలో ఉన్నాయా? మనం ఎప్పుడో 5-6 years లాస్ట్ 5 years అడుగుతున్నా. లేదు. మరి 3 పడినా కూడా రాదు అంటే ఇంకా ఎంత పడితే సినిమా 3.25 వేసిన సినిమాలు కూడా ఆడలేదు మరి అట్లంటే. మోహన్ లాల్ సినిమా ఒకటి 3.25 3.5 వేసారు లాస్ట్ 5 ఏళ్ళు. మనమంతా 3.5 వేసారు. అది లాస్ట్ 5 ఏళ్ళు దానికి లాస్ట్ 5 ఏళ్ళలో 3 పడిన సినిమాలు 3.25 పడిన సినిమా ఒకటి చెప్పండి. లేదు. అంటే ఎందుకు కావాలని వీళ్ళు కమర్షియల్గా తయారయ్యారా? అదే అది రివ్యూస్ వాళ్ళ వ్యక్తిగతం అండి, అలా అనట్లేదు. సో 3 కానీ పడితే సినిమాకి జనాలు వస్తారు. ఇప్పుడు సోషల్ మీడియా పరిస్థితి ఏంటి అంటే ఎంత ఇంపాక్ట్ ఉంటుంది? అంటే సోషల్ మీడియా నుంచి జనాలు టికెట్ కన్వర్ట్ అవుద్ది అంటారా మీరు? అంటే యంగ్ కదా, మీరు మళ్ళీ ఫాలో అవుతుంటారు, చూస్తుంటారు. యంగ్స్టర్స్కి కన్వర్ట్ అవుద్దండి. Tier 2 Tier 3 సిటీస్కి కన్వర్ట్ అవ్వాలంటే అది ట్రెడిషనల్ మార్కెటింగ్, స్టార్ మార్కెటింగ్, అంటే అక్కడ ఎవరు ఫేస్ మార్కెటింగ్ ఇంపార్టెంట్ వాళ్ళకి. Tier 2 Tier 3 అంటే ఫేస్ ఎవరు ఈ సినిమాకి అని చూసుకొని. సో సోషల్ మీడియా ఇస్ ఫర్ ద జెన్జీస్ యూత్, వీళ్ళని కనెక్ట్ చేసుకుని వాళ్ళని థియేటర్ రప్పించే దానికోసం. ఇప్పుడు ఇవన్నీ ఇలాంటివి సోషల్ మీడియాలో బాగా వర్కౌట్ అవుతాయి బికాస్ ఆఫ్ ద మీమ్స్, రీల్స్, అవన్నీ ఇవన్నీ ఇలాంటి సినిమాకి బాగుంది. ఇలాంటి ఫ్యామిలీ ఫిల్మ్స్కి మనం రూటెడ్గా వెళ్ళాలి. ఓకే. ఇంకా మీ ఫ్రెండ్స్ అందరు ఏమంటున్నారు? ఇప్పుడు ఇండస్ట్రీలో కొంతవరకు సక్సెస్ అయ్యారు, నిలబడ్డారు, ఓవర్సీస్లో కూడా చాలా ఇబ్బందులు పడ్డారు. అంటే సినిమా డిస్ట్రిబ్యూషన్ పరంగా, ప్రొడక్షన్ పరంగా కష్టాలు ఉంటాయి కదా, ఆటోమేటిక్గా మనీ పరంగా కావచ్చు, ఏదైనా వాట్ ఎవర్. సినిమా అంటే మనీ, లిక్విడ్ మనీ కావాలి. కరెక్ట్. దీనికి మామూలుగా ఎంత కష్టం ఏంది అని ఇప్పుడు ఫ్రెండ్స్ ఏమంటున్నారు ఒక సక్సెస్ రేట్ వచ్చిన తర్వాత? అయ్యో అసలు అలా ఏం లేదండి. నేను మై మెయిన్ గోల్ ఈస్ హౌ డు ఐ సస్టైన్ ద వాట్ ఎవర్ రెస్పెక్ట్ ఐ గాట్ ఫ్రమ్ 35, దాన్ని కంటిన్యూ చేయాలి అనేది ఇస్ వాట్ ఐ నీడ్. 1 more 35 టు మేక్ టు బిలీవ్ ఆడియన్స్ దట్ ఓకే ఈ బ్యానర్లో మంచి కంటెంట్ రావాలి అంటే ఇంకో 35 లాంటి సినిమా పడితే గ్యారంటీ ఇంకా నన్ను నమ్ముతారు. సెట్ చేస్తున్నారా 35 లాంటిది ఏమన్నా ఉంది? నాకు నెక్స్ట్ వస్తుంది ఈ సినిమా. దిస్ ఫిల్మ్ ఇస్ అ రీమేక్. దీన్ని నువ్వు కంపేర్ చేయలేవు 35 డిఫరెంట్ ఆల్రెడీ చేయలేము కాబట్టి. సో ఇప్పుడు ఒక ఒరిజినల్ స్టోరీని పట్టుకొని 35 అంటే మళ్ళీ ఫ్యామిలీ డ్రామాని తీసుకొస్తాను కాదు, ఒక కంటెంట్ బేస్డ్ ఫిల్మ్ తీసుకురావాలి నేను. ఓకే, విచ్ ఆడియన్స్ అందరూ యునానిమస్గా నచ్చి, రివ్యూస్ అందరికీ నచ్చి. ఎవరితో చేస్తున్నారు? నాకు మై నెక్స్ట్ ఫిల్మ్ ఇస్ ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్ దట్ విల్ వర్క్ ఇన్ దట్ వే. అసమర్థుడు అని ప్రియదర్శితో చేసే సినిమా. ఓహో, అసమర్థుడు సినిమానే కంటెంట్ బేస్డ్ వస్తుంది. ఎస్. ఓకే. డైరెక్టర్ కొత్తతను. ఓకే. ఆయన ఏమైనా షార్ట్ ఫిల్మ్ చేశారా తన ఇంతమంది? ఒక వెబ్ సిరీస్ తీశాడు, ఒక యూట్యూబ్కి వెబ్ సిరీస్ చేశాడు. సృజన్కి ఇంత నాలెడ్జ్ ఉంది డిస్ట్రిబ్యూషన్, దీంట్లో డైరెక్షన్ ఎప్పుడు చేస్తాడు? నాకు రాదు డైరెక్షన్, ఓన్లీ ప్రొడక్షన్ కాదు. నేను ప్రొడక్షన్ కూడా నాకు రాదు, నేర్చుకున్నాను. ఓకే, నేర్చుకున్నారు కాబట్టి యాక్టింగ్ కూడా నేర్చుకోవచ్చు కదా, నేర్చుకొని చేసుకోవచ్చు కదా. ప్రస్తుతానికి ఒక దాంట్లో ఉండి మల్టిపుల్ లెగ్స్ అన్నిట్లో పెట్టాలని లేదు, ప్లస్ నాట్ ఇంట్రెస్టెడ్ అన్నట్టు. ఐఎమ్ హ్యాపీ వేర్ ఐఎమ్ రైట్ నౌ. సో ప్రొడక్షన్ నేర్చుకున్నాను, తెలుసుకున్నాను కాబట్టి ఇది ఈజీ కాబట్టి ఐఎమ్ హ్యాపీ. ఇప్పుడు జాబ్ చేస్తున్నారా? జాబ్ చేస్తున్నాను. ఓకే. జాబ్ 2 బ్యాలెన్సింగ్ ఎలా? అలవాటు అయిపోయింది. అంటే అక్కడ ఇక్కడ అదే, అక్కడ డే ఇక్కడ నైట్. కమర్షియల్ హిట్ వస్తే కానీ డే జాబ్, నైట్ 12 గంటల వరకు చూస్తూనే ఉంటారు. నేను 2-2:30 పడుకుంటాను. అవును, మన దగ్గర ఎందుకంటే మన నిద్రపోరు కాబట్టి తెలుస్తుంది. అంటే ఇప్పుడు ఇండియాకి షిఫ్ట్ అవ్వడానికి ఎప్పుడు ముహూర్తం? ఒక కమర్షియల్ హిట్ కావాలి. కమర్షియల్ హిట్ ప్రియదర్శితో రావాలి. అయితే దీంతోనే వస్తే వచ్చేస్తాను. ఫ్యామిలీతోనే మీరు ఒక్కరేనా? ఫ్యామిలీతో. ఓకే. ఇప్పుడు అందరు హ్యాపీయా? ఫ్యామిలీ అందరు వెరీ హ్యాపీ. ఓకే. ఇదండి సృజన్. ఎందుకంటే ఓం శాంతి 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 3 శాంతులు. ఖచ్చితంగా ఇది 3.25 రేటింగ్ బదిలా ఉంది. ఎందుకంటే 3 శాంతిలు ఉన్నాయి. 3 శాంతుల కోసమైనా ఖచ్చితంగా చూడాలి. తరుణ్ భాస్కర్ అంటే తెలియని వాళ్ళు ఉన్నారు. ఓకే, ఎందుకంటే ఇంటర్నెట్ యంగ్ టీంలో, ఎందుకంటే ఆయన చాలా సినిమాలు తీసి ఒక మంచి పేరు తెచ్చుకున్నాడు. ఈ సినిమాతో కూడా అంటే ఈ సబ్జెక్ట్లో దమ్ము ఉంది కాబట్టి తను ఓకే చేసి కూడా తను చేశాడు. ఈషా రెబ్బా తను ఈ సినిమా చేశాడు. సృజన్ ఎందుకంటే కంటెంట్ కింగ్ అని అంటారు ఆయన్ని ఓవర్సీస్లో. అండ్ ఎందుకంటే కొంచెం ఆయన కాన్సెప్ట్లు ఇవన్నీ తెలుసు. ట్రైలర్ చూస్తేనే అగ్రెసివ్గా వెళ్ళి డిస్ట్రిబ్యూషన్కి 20 లక్షలు ఇస్తానంటే లేదు 40 లక్షలు ఇస్తానని చెప్పి కొన్న రోజులు ఉన్నాయి. అది బాగా తెలుసు నాకు. ఆయన ఖచ్చితంగా ఈ సినిమా హిట్ పడాలి. మీ నియరెస్ట్ థియేటర్లో జాన్ 30th వెళ్ళి ఖచ్చితంగా ఈ సినిమా చూసి ఒక బ్లాక్ బస్టర్ ఇచ్చేసి మంచి సినిమా అందించండి. బొమ్మ ఎట్లుందో ఖచ్చితంగా ఆ రివ్యూలో మనం మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సృజన్. For more videos like this, subscribe Big TV channel.